వదలము, ఏది వదలము. జస్ట్ వీఆర్ బ్యాప్టైజ్డ్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ సిన్ఫుల్ లైఫ్ అండ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ టు బి రైషియస్. బాప్తిస్మం తీసుకుంటాం, పాపంతో మనం కట్ చేయము, పాపంతో సహవాసం చేస్తూ ఉంటాం. బట్ మనం ఏ భ్రమలో జీవిస్తుంటాం అంటే, నేను బ్యాప్టిజం పొందాను కాబట్టి నేను నీతిమంతున్నాను. ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా నీతిమంతుని కావు బేటా అంటాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, బ్యాప్టిజం పొందని వాడు మాత్రమే కాదు, బ్యాప్టిజం పొంది సినిమాలు చూసేవాడు నీతిమంతుడా? సౌండ్ ప్లీజ్. బాప్తిస్మం పొంది సీరియళ్ళు మానలేని వారు నీతిమంతులా? బాప్తిస్మం పొంది కూడా సినిమా పాటలు వినేవారు నీతిమంతులా? బాప్తిస్మం పొంది కూడా హీరో ఫ్యాన్లు, హీరోయిన్ల ఫ్యాన్లు ఉండేవారు నీతిమంతులా? నెవర్ 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 నెవర్. ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడుతున్నారు, సినిమాలు చూడడంలో తప్పేముంది బ్రదర్ అన్నారు. అబ్బా, స్టైల్గా అన్నారన్నమాట, సినిమాలు చూడడంలో తప్పేముంది బ్రదర్ అన్నారు. ఎవరైనా నాకు కౌంటర్ వేసారనుకోండి, ఏమైనా లాజిక్ మాట్లాడారనుకోండి, ఐఎమ్ ట్రైన్డ్ అండి లాజిక్స్ మాట్లాడడంలో. ఐఎమ్ వెరీ ట్రైన్డ్ అండ్ వెరీ ప్రొఫెషనల్. లాజిక్స్ నాకు వచ్చు, చాలా చాలా బాగా వచ్చు. ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడు, నాతో అన్నాడు, ఈ సినిమాలు చూడడం తప్పేముంది, మంచిని తీసుకొని చెడును వదిలేద్దాం. అయినా మనం ఎప్పుడు భయపడాలి చెప్పనా? నేను పడిపోతానేమో అనుకుంటే నేను చూడకూడదు, కానీ నేను పడిపోను. ఎన్ని సినిమాలు చూపించినా నేను పడిపోను. కాబట్టి నేను పడిపోని దగ్గర నేను భయపడాల్సిన అక్కర్లేదు. నేను మంచిని తీసుకుంటాను, చెడును వదిలేస్తాను. నేను పడిపోను కాబట్టి పడిపోని వాడు ఎన్ని సినిమాలు చూసినా తప్పేం లేదు అన్నాడు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. నేను అడుగుతున్నానండి, దావీదు ఒక చిన్న దృశ్యాన్ని చూడడం వల్ల పడిపోయాడు. ఆ దృశ్యం ఏంటో, ఆ సందర్భం ఏంటో ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. అయితే ఒకవేళ నేను చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, ఒకవేళ దావీదు పడిపోనంత బలవంతుడైతే డైలీ వెళ్ళి చూడొచ్చా? చెప్పండి. చూడడం వల్ల పడిపోయాడు, సరే. దావీదు చాలా స్ట్రెంగ్త్ ఉన్నవాడు,